కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసు వివరాలను గుడివాడ డీఎస్పీ ధీరజ్ వెల్లడించారు. పెదపారుపూడి మండలానికి చెందిన 4 ఏళ్ల బాలికపై ఈ నెల 7న లైంగిక దాడి జరిగిందన్నారు. ఈ నెల 5న కుటుంబ కలహాల నేపథ్యంలో పుట్టింటికి వెళ్లడంతో పాపకు స్నానం చేయించిన తర్వాత సమీప బంధువు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితునిపై ఫోక్సో యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం పెదపార్పూడి మండలానికి చెందిన 4 ఏళ్ల బాలికపై లైంగిక దాడి సొంత బంధువు చేయడం గురించి. ఫ్యాక్ట్స్లోకి వెళ్తే పెదపార్పూడి మండలం కి చెందిన ఒక 5 years కిందట మ్యారేజ్ అయింది. సబ్సిక్వెంట్గా వాళ్ళిద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి కొన్ని గొడవలు అవుతుంటే సుమారు 7th వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారి ఆధ్వర్యంలో పిల్లల్ని వదిలేసి వెళ్ళినప్పుడు సబ్సిక్వెంట్గా వాళ్ళకి బాగాలేక వాళ్ళకి దగ్గర బంధువు అయిన పెదనాన్నని పిలిపించి స్నానం చేయించమన్నారు. స్నానం అయిపోయిన వెంటనే ఇతను ప్రైవేట్ పార్ట్స్లో తన ఫింగర్ ఇన్సర్ట్ చేసి సెక్షువల్ పర్వర్షన్గా బిహేవ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి సుమారు 14వ తారీఖున నోటీస్ చేసి బాలిక వాళ్ళ మదర్ మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పామరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాకర్ గారు అలాగే పెదపార్పూడి ఎస్ఐ గారు ఇద్దరు వెళ్ళి ఇతన్ని అప్రిహెండ్ ఇన్ఫర్మేషన్ పెట్టగా మాకు ఈరోజు మధ్యాహ్నం 1:20కి ఇతను రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా దొరకడం జరిగింది. మేము పోలీస్ పరంగా చెప్పేది కొన్ని థింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు, ఆడవారి పట్ల సెక్షువల్ అసాల్ట్లు కానీ అదర్ రెఫరెన్స్లు కానీ గౌరవ ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు సహించరు. అలాగే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం పెదపార్పూడి మండలానికి చెందిన 4 ఏళ్ల బాలికపై లైంగిక దాడి సొంత బంధువు చేయడం.